ఒక మనిషి కారు ప్రమాదంలో చనిపోయి కుక్కగా పునర్జన్మ తీసుకున్నాడు. కాని తన భార్య, కొడుకు మీద మమకారం విడిచిపెట్టలేకపోయాడు. అందుకే పర్వతాలు, నదులు దాటి ఒకప్పుడు తాను నివసించిన చిన్న పట్టణానికి చేరుకున్నాడు. తన కొడుకు స్కూల్ నుండి బయటకు రావడానికి గేట్ దగ్గర కూర్చుని ఎదురుచూశాడు. కాని ఎటు చూసినా కొడుకు కనిపించలేదు. నిరాశతో వెళ్లిపోబోతుండగా ఒక్కసారిగా తన భార్య, కొడుకు కనిపించారు. ఉత్సాహంతో వాళ్లవైపు పరిగెత్తాడు. భార్య కారు కిటికీ మీదకు దూకాడు. కాని మాట్లాడలేక కేవలం మొరగడమే చేశాడు. భార్య ఈ ఆకస్మిక కుక్క చూసి భయపడి త్వరగా కిటికీ పైకి లాగి కారు నడిపింది. అతను వాళ్లను తన పాత ఇంటి వరకు వెంబడించాడు. చుట్టూ ఉన్న పరిచయమైన వాతావరణం చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తలుపు గీసుకుంటూ లోపలికి రమ్మని అడిగాడు. కాని భార్య అతన్ని పిచ్చి కుక్క అనుకుని పట్టించుకోలేదు. చేసేది లేక కిటికీ గుండా తన భార్య, కొడుకును చూస్తూ నిలబడ్డాడు. కొడుకు అతన్ని గమనించి ఆకలితో ఉందేమో అనుకుని తల్లిని లోపలికి రానివ్వమని బతిమాలాడు. భార్య అతని జాలిపడే రూపం చూసి మనసు కరిగి లోపలికి రానిచ్చింది. అతను సంతోషంగా కొడుకు మీదకు దూకి బుగ్గలు నాకాడు. తల్లి, కొడుకు అతనికి సమృద్ధిగా ఆహారం పెట్టారు. అతను నిశ్శబ్దంగా తినడం చూసి వాళ్లు అతన్ని బాగా పెంచుకోవచ్చని నిర్ణయించారు. తన భార్య, కొడుకు తనను గుర్తించలేకపోయినా అతను నిశ్శబ్దంగా వాళ్లను కాపాడడానికి సిద్ధపడ్డాడు. రాత్రుళ్ళు నిద్రపోలేక గదిలోకి వెళ్లి తన ఫోటోను చూసి భర్తగా, తండ్రిగా తన బాధ్యతలు నెరవేర్చలేకపోయానని బాధపడ్డాడు. కొడుకు గదిలోకి వెళ్లి అతన్ని కప్పి నిశ్శబ్దంగా పక్కన కూర్చున్నాడు. భార్య గదిలోకి వెళ్లి ఆమె మంచం పక్కన పడుకుని నిద్రపోయాడు. వాళ్లు బయటకు వెళ్లినప్పుడల్లా తలుపు దగ్గర కాపలాగా కాచుకుని ఉండేవాడు. వారాంతాల్లో కొడుకుతో ఆడుకుంటూ కొన్నిసార్లు బొమ్మలను టేబుల్ కింద దాచేవాడు. కొడుకు దాన్ని చూసి తన తండ్రి గతంలో ఇలాగే చేసేవాడని కొంచెం ఆశ్చర్యపోయాడు. కాని అది తన తండ్రే అని ఊహించలేకపోయాడు. భార్య తన భర్తను తలచుకుని బాధపడినప్పుడల్లా అతను తన పాత బట్టలు వేసుకుని హాస్యాస్పదంగా కనిపించినా ఆమెను నవ్వించేవాడు. ఆమె బాధలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఆమె కాళ్లకు ఒరిగి ఆమె బాధలను పంచుకునేవాడు. ఆమె కళ్లలో అతను కేవలం కుక్కే అయినా వాళ్లతో ఉండటం అతనికి సంతృప్తినిచ్చేది. అతను ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండలేదు. కాని ఒకరోజు ఒక వ్యక్తి రాకతో ఈ సంతోషం చిన్నాభిన్నమైంది. ఆ వ్యక్తి తన భార్య కొత్త ప్రియుడు, అతని గత జీవితంలో బెస్ట్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్. ఆ కారు ప్రమాదం ఈ వ్యక్తితో నేరుగా సంబంధం ఉందని అతని అస్పష్టమైన జ్ఞాపకంలో ఉంది.